హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక ఇంట్లో నుంచే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ లభించింది. ఎక్కడికి వెళ్లకుండానే ఇంట్లో నుంచి తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు. నవంబర్ 30 వరకు అయితే గడువు సమీపిస్తున్న క్రమంలో ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. ఇక ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా చాలా ఈజీగా అంటే 6 స్టెప్స్ ఫాలో అవుతూ జీవన్ ప్రమాణ పత్రాన్ని సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. మరి అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక సీనియర్ సిటిజన్ పెన్షనర్లు అంటే 60 నుంచి 80 ఏళ్ల వయసు వారు తమకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పెన్షన్ అందుకునేందుకు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ జీవన్ ప్రమాణ పత్రం సమర్పించేందుకు గడువు నవంబర్ 30, 2025 వరకు అయితే ఉంటుంది. ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు చాలా విధానాలు ఉన్నాయి. తమ పెన్షన్ ఇచ్చే బ్యాంకుకు వెళ్ళటం లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి సమర్పించవచ్చు, లేదా ఆన్లైన్ విధానంలో ఎక్కడి నుంచైనా ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలామందికి డిజిటల్ లైఫ్ సబ్మిట్ చేసే విధానం తెలియక బ్యాంకుకు అలాగనే సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి పత్రాలు ఇస్తుంటారు. అలాంటి వారందరికీ కూడా బిగ్ రిలీఫ్ కల్పించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ. ఇంటి నుంచే చాలా ఈజీగా ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పించింది. ఇక ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఇక జీవన్ ప్రమాణ పత్రం అనేది ఒక బయోమెట్రిక్తో ఉండే ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్. వ్యక్తిగత పెన్షనర్లు తమ బయోమెట్రిక్ వివరాలతో ఆధార్ నెంబర్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికెట్ను జనరేట్ చేసుకోవచ్చు. ఈ విషయంపై తాజాగా ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. పెన్షనర్లు ఇకపై చాలా ఈజీగా ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయవచ్చు. బ్యాంకులు, ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరమైతే లేదని చెప్తున్నారు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే 6 సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి పూర్తి చేయొచ్చు అని పేర్కొంది. ఇక స్టెప్ 1 చూసినట్లయితే 5 MP ఫ్రంట్ కెమెరా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి. ఇక రెండో స్టెప్ ఫాలో అయ్యి పెన్షన్ పంపిణీ సంస్థలు అంటే బ్యాంకు, పోస్ట్ ఆఫీసు లేదా ఇతరులతో రిజిస్టర్ చేసిన ఆధార్ నెంబరు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక మూడవ స్టెప్ ఫాలో అయినట్లయితే మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్, జీవన్ ప్రమాణ ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక నాలుగో స్టెప్ ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ పూర్తి చేసి పెన్షనర్ ఫేస్ స్కాన్ చేయాలి. ఇక ఐదవ స్టెప్ ఫాలో అయినట్లయితే పెన్షనర్ పూర్తి వివరాలు యాప్లో ఎంటర్ చేయాలి. ఇక స్టెప్ 6 చూసినట్లయితే స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో పెన్షనర్ ఫోటో తీసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఫోన్కు SMS వస్తుంది. అందులో జీవన్ ప్రమాణ పత్రం లింక్ ఉంటుంది. దాని ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.